హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే మా అపార్ట్మెంట్లో 8th డే ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి అన్నవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు, నేను వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మా అపార్ట్మెంట్ రిలేటెడ్. లైక్ గ్రాండ్ వెల్కమ్ టు గణేష, ఫెస్టివల్ డే సెలబ్రేషన్, సెకండ్ డే పూజ, థర్డ్ డే పూజ అని అలా అప్లోడ్ చేశాను. అండ్ డైరెక్ట్గా 8th డేకి ఎందుకు వెళ్ళిపోయినానంటే ఇక మధ్యలో స్పెషల్గా చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అందుకే నేను డైరెక్ట్గా సాటర్డే ప్రోగ్రామ్కి వచ్చేసాను 8th డే సెలబ్రేషన్కి. సో 8th డే వచ్చేసి ఇలా గేమ్స్ అనేవి పిల్లలకి కండక్ట్ చేశామండి ఆఫ్టర్నూన్ 3:30 నుంచి. అండ్ ఇలా గేమ్స్ కండక్ట్ చేయడానికి ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు మొత్తం కూడా కేర్ తీసుకుంటారు. పిల్లలకి రకరకాల గేమ్స్ అనేవి కండక్ట్ చేశారండి. టగ్ ఆఫ్ వార్, కబడ్డీ అండ్ గ్లాసెస్ లైన్ బై లైన్ హైయెస్ట్ రో ఎవరు పెడతారు అన్నది, అలాంటివన్నీ కూడా కండక్ట్ చేశారు. అండ్ ట్రెజర్ హంట్ అని కండక్ట్ చేశారు. సో పిల్లలందరూ కూడా చాలా చాలా చక్కగా చాలా ఎంతూజియంతో బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ గిఫ్ట్స్ అనేవి ఎప్పుడు ఇస్తాము అంటే సండే రోజు ఇస్తామండి. సండే ఆఫ్టర్నూన్ పూజ అయిపోయినాక ఇస్తారనమాట, పూజ లంచ్ అయిపోయినాక. అండ్ అదే రోజు మా పాప క్లాసికల్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందండి. ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది రిషి. అండ్ తను వచ్చేసి స్వరజరి నాట్య అకాడమీ అనే ఇన్స్టిట్యూట్లో కూచిపూడి డ్యాన్స్ అనేది నేర్చుకుంటుందండి. ఫ్రమ్ 7th క్లాస్ నుంచి ప్రాపర్గా నేర్చుకుంటుంది. సో తను ఎవ్రీ ఇయర్ అన్నది అపార్ట్మెంట్లో ఇస్తుంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈ ఇయర్ స్పెషల్గా డ్రెస్అప్ అయ్యి మేకప్ అయ్యి ఇవ్వడం జరిగింది. మేకప్ తను ఓన్గా చేసుకుందండి. అండ్ హెయిర్ స్టైల్ అంతా కూడా నేను మా వారు కష్టపడ్డాము. ఆ రోజు అందరూ కూడా బయట మేకప్ చేసే వాళ్ళంతా బిజీగా ఉన్నారు. సో ఎవరు దొరకలేదు మాకు. సో ఓన్గా ఫస్ట్ టైం మేమే రెడీ చేసామన్నమాట. అండ్ మేకప్ అంతా కూడా తను ఓన్గా చేసుకుంది. ఇక్కడ నేను మ్యూజిక్ ఎందుకు ప్లే చేయట్లేదంటే నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయండి. అందుకే ఇక్కడ నేను ప్లే చేయట్లేదు. సపరేట్గా తన డ్యాన్స్ వీడియోని నేను తర్వాత అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియోని. అండ్ ధనలక్ష్మి మ్యామ్ చాలా బాగా నేర్పిస్తారండి డ్యాన్స్. ఎవరికన్నా స్వరజరి నాట్య అకాడమీ అడ్రస్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చూడండి. తను చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇప్పిస్తుంది. నేను రీసెంట్గా ఈ వినాయక చవితి టైంలో 2 ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరికన్నా అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ ఆ రోజు మా పాప పర్ఫార్మెన్స్కి అందరూ కూడా అపార్ట్మెంట్లో చాలామంది మెచ్చుకున్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఐగిరి నందిని సాంగ్కి పర్ఫార్మెన్స్ చేసిందండి, చాలా బాగా చేసింది. తర్వాత ఇంట్లో మా అపార్ట్మెంట్ లేడీస్ కూడా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మా పాపకు కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ కాబట్టి, అండ్ మా పాపే కాదు ఇంకొక అబ్బాయి కూడా ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్నారు కదా, అది కూడా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. అది అందరికీ వచ్చేది కాదు కాబట్టి ఎవరైతే స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారో వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వడం జరిగింది. అది కూడా సండే రోజు ఇస్తారండి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మా పాప వెస్ట్రన్ డ్యాన్స్ కూడా వేస్తుంది. ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి వెస్ట్రన్ డ్యాన్స్ కూడా వేసింది. అండ్ దాని తర్వాత డే మ్యూజికల్ తంబోలాతో ఎండ్ అయిందండి. ఇక్కడ పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కలిసి మ్యూజికల్ తంబోలా అనేది ఆడాము. సో మ్యూజికల్ తంబోలాతో ఆ రోజు సాటర్డే డే ఎండ్ అయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ నెక్స్ట్ సండే ఏం జరిగింది అన్నది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.